ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు నేను మీకు బైబిల్లో ఉన్న ఒక మంచి మాట గురించి చెప్పాలని ఆశపడుచున్నాను. కీర్తనలు 148వ కీర్తన. అయితే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నారంటే, ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలములారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యంలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రంలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. అయితే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ ఎవరైతే సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రములను, చెట్లను, పుట్లను, ఇంకా ఏదైతే భూమి మీద ఉంటాయో వర్షాన్ని, నీటిని, అగ్నిని, ఇవన్నీ కూడా ఎవరైతే ఇంకా జంతువులను, మృగాలను, పశువులను, ఎగిరే వాటిని, పాకే వాటిని ఏదైతే పూజిస్తున్నారో వాటి కోసం దేవుడు ఇక్కడ చెప్తున్నారు. దేవుడు ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ సూర్యచంద్రులు ఆయన స్తుతిస్తాయి, నక్షత్రములు ఆయన స్తుతిస్తాయి, ఇంకా ఆకాశములు ఆయన స్తుతిస్తాయి, జలములు ఆయన స్తుతిస్తాయి. ఆయన ఆజ్ఞగా ఇవన్నీ కూడా వచ్చాయి, ఆయన మాటతో ఇవన్నీ పుట్టాయి. అయితే ఈ భూమి మీద ఉన్న అన్ని మకరములు, అగాధ జలములు, వడగాండ్లు, హిమము, ఆవిరి, ఇవన్నీ కూడా దేవుడు చేసిన సృష్టి, ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తాయి. అయితే ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే, మీరు పూజించే ఏదైతే పూజిస్తున్నారో అవన్నీ కూడా నిజమైన దేవుణ్ణి, వాటిని సృష్టించిన దేవుని అవి ఆరాధిస్తున్నాయి. అయితే మీరు వాటికి నమస్కరిస్తున్నారు. ఇదంతా కూడా బైబిల్లో ఉంది. మనము నిజంగా స్తుతించాల్సింది నిజమైన దేవుణ్ణి. మనల్ని ఎవరైతే సృజించారో వారిని మనం కీర్తించాలి తప్ప ఈ సృష్టిని కాదు. ఈ మెసేజ్ మీరు హృదయాల్లో ఉంచుకొని నిజమైన దేవుని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఆమేన్.